ఏంటి నాన్న బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరే దీన్ని నడిపించకరావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు తీసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా? రే ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మనీ నాగమణి. నాగమణి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. రామస్వామి హోటల్కి వెళ్ళి కచామని తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలేస్తుందండి. నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి. బండేసుకెళ్ళి తొందర తీసినప్ప. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు. ఆకలేసేస్తున్నామ్మా. చట్నీ సాంబార్ ఎదురా ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో నువ్వు ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన నేను మీ దిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా? అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి బయటికి వెళ్ళరా. ఏంట్రా గొడవ చేయకుండా? గాయత్రి ఎవరో వచ్చారంటే తలుపుది. రండి రండి. ఎవరు? ఏం కావాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. మాయా టీవీనా? ఈ పేరు నేను ఎక్కడ వినలేదే. అసలు ఉంటే కదా విన్నా. ఉగాది నుంచి వస్తుందండి. ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేసాం. దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్. మేధావులంటే మీరే. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఎవరండి వీళ్ళు? మాయా ఛానల్ అని కొత్తదిలే, అక్కడి నుంచి వచ్చారు. అలాగా? అయితే నేను మేకప్ వేసుకురానా? టీవీలో బాగా కనిపించొచ్చు. రెడీ అయ్యండి, పర్వాలేదు. అలాగే. మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను. మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి. అవునండి. అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు, డోంట్ సీ హర్ బ్యాక్. జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. చాలా యాప్ట్ టైటిల్ పెట్టారండి. చాలా బాగుంది. పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కరెక్ట్? మరి నేను, నాతో పాటు నా భార్య, మా అబ్బాయి గోవిందు, మా అమ్మాయి ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? మీ ఫ్యామిలీ ఏంటండి, అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు, ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అండి. మరి సామాన్లు తప్పుకో. అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం. ఓకే? అయితే మీరు రెడీ అవ్వండి. మిస్టర్ శ్రీనివాస్, పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే చూడండి లత గారు, సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాలో పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా? అవునండి. మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకుందాం అనుకుంటారు, కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు. ఆఫ్ కోర్స్. సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు?
చెప్పే 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 పర్వాలేదు. మాయా టీవీ కరెక్ట్ చెప్పారా? కరెక్ట్ గా చెప్పారు. నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి. చిక్కబుక్క రైలే. శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా? అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని. జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం. ఓకే. మీరు చాలా ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజప్లు తీసి మా ప్రోగ్రాం చివరిలో వేసుకుంటాం. అలాగే పదండి. లోపలికి పోదండి. తొందర తీయండి, మన చెమటలు పడతాయి. ఏంటమ్మా నీ బాధ? వాంతులు అవుతున్నాయండి. చెయ్యి. ఎవరినన్నా ప్రేమించావా? ఇద్దరిని ప్రేమించాను. ఇద్దరునా? అయితే దీనికి మందు లేదమ్మా. ఎవరో ఒక నిర్ణయించుకుని వాళ్ళతో కాపురం చెయ్యి. సర్లేండి, గొప్ప డాక్టరే. అయ్యే పాపం. సార్ సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు? నేను తప్పు చేశాను రా, పెద్ద తప్పు చేశాను. ఇందులో మీరు చేసిన తప్పే ఉందండి. మీ నాన్నగారు చేసిన వైద్యాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అయినా మీ చేత వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరు కావలేదు, అంతా బాగానే ఉన్నారు కదా, ఇంకెందుకంటే బాధపడతారు? నా బాధ అందుకు కాదురా, నేను పని పాట లేకుండా అవ్వారాగా తిరిగే రోజుల్లో ఒక అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించాను. మా నాన్నకి చెప్పకుండా, ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కూడా చేసుకున్నారా? అయితే మీ తావు మీరు కావండి. అవునరా, అది ఒక అందమైన ప్రేమ కథ. అయితే నేను వస్తాను. ఆగో. ఏంట్రా, హీరోయిన్ చెప్తే వింటారా? హీరో చెప్తే వింటారా? ఒక కమెడియన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తే వినరా? అయితే చెప్పండి. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తున్నాను. ఆ రోజు సావిత్రే, సావిత్రే వెళ్ళిపోతున్నావు. సావిత్రే, నువ్వు వెళ్ళిపోతే మా అందరూ అవసరాలు ఎవరు తీరుతారో, అంత మంచి మంచి కూరగాయలు ఎవరు తీసుకొస్తారో. దోసకాయ చూసినప్పుడు అలా నీ ముఖం గుర్తుకొస్తుంది, టమాటాలు చూసినప్పుడు అలా నీ బుక్కులు గుర్తుకొస్తాయి. ఏ మధ్యలో నువ్వు వేటయా? పొట్టకాయ చూసినప్పుడు అలా నీ నడుము గుర్తుకొస్తుంది. నువ్వు వెళ్ళిపోతే మా అందరు గట్టెడు. సావిత్రే, నేను వెళ్ళిపోయినా నా జ్ఞాపకాలు నీతోనే ఉంటాయిగా. ఆడితో ఆనందంగా బతుకు. నీ ఆనందమే నా ఆనందం. బాధపడక. చేసుకోక చేసుకోక ఈ బూడిద గుమ్మడికాయ మొహం అని చేసుకున్నావు సావిత్రే. చూసారా నా మీద ఎంత అభిమానం. దేవుడు ఎక్కడికి? ఇంకా 4 ఎదురు ఉన్నాయండి. 4 వీధులు ఉన్నాయా? ఒక్క వీధికే నీ బండారం బయటపడిపోయింది. ఏమైందండి? ఏమవుతామంటే, స్వభావాన్ని తాళి కట్టి ఊరేగింపుగా తీసుకొస్తుంటే ప్రతివాడు సావిత్రి అని పిలిచి, టమాటా చూస్తుంటే నీ బొగ్గ జ్ఞాపకం వస్తుంది, దోసకాయ చూస్తుంటే నీ మొహం జ్ఞాపకం వస్తుంది, పొట్లకాయ చూస్తుంటే నీ నడుం జ్ఞాపకం వస్తుంది అని నీ ప్రతి అంగాన్ని బంధిస్తుంటే ఆహా అంటూ సుందరకాండలో ఏమంటావా? అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజము అంటున్నాను. వాళ్ళకి నీకు ఎంత ఇది లేకపోతే వాడు నీ దగ్గరకు వచ్చి అంత అదిగా మాట్లాడతారు. వద్దు, ఇక నీకు నాకు సంబంధం లేదు. ఆగవయ్యా, ఆగు. నన్నే అనుమానిస్తున్నావు కదూ. ఏ నాటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని తిరిగి వచ్చి నా కాళ్ళట్టుకుని బతివాలేదాకా నీ గుమ్మం తొక్కను. అలా వెళ్ళిపోయిందిరా. శీలవతైన నా భార్యను అనుమానించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. అందుకే ఆవిడ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. నాకన్నా చదువుతుంటాడా? ఇది మీ ఫ్లాష్ బ్యాక్, అందుకే మీ కండవతో తుడుచుకున్నాను. నే ముఖానికో ప్రేమ, పెళ్లి దానికో ఫ్లాష్ బ్యాక్. మీరిద్దరు కలుసుకుంటే నా పని గోవిందే. ఈ జన్మకు మిమ్మల్ని ఇద్దరిని కలవని. బాబాయ్ గారు, నీ తండ్రి ఎవరది? నేనేనండి. వారి మా మూర్తి గారి సైన్మా కంటే జబర్దస్త్ సైన్మా తీస్తున్నా. నడుమ గిట్లా నువ్వు వచ్చి ఖరాబ్ చేసినావు. సారీ అండి, వీళ్ళు మా అమ్మా నాన్న. నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు. సూరి వాళ్ళ నాన్నగారమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఈయన మా నాన్నగారు. ఏడీనా? వారి ఏంది వాది, నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడివా? అదిగో అక్కడే పొరపాటు పడ్డారు తమరు. నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కలవాడినని నా చిన్నతనంలో ఓ కోయిదరు చెప్పాడు. అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట. గట్లనా? ఇక్కడ తాళాలు కనపడ్డాయి.
పాయింట్ వాయిస్తున్నాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఇందా, కాఫీ తీసుకోండి. మీ గురించి మా సూరి చెప్పాడు. రౌడీ రాణికి కూడా ఇచ్చినవులే. రౌడీ రాణే ఆవిడెవరు? గదేనవయ్యా, ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే. పోరే? కంగారు పడకండి అన్నయ్య గారు, మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు. రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం. ఆవిడ గారికి కూడా ఇచ్చానండి. మంచిది పో. ఇందవా ఏంటిది? ఇప్పుడు మీ మొగుడు పెళ్ళంనిద్దరు కాఫీ తాగిండ్రలే, దాని తాలూకు బిల్ అన్నట్టు. గదేనవయ్యా, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే. ఏమి రాదే? లేలే నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు. ఇదిగోండి, మేం మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం. గదేంద్వయ్యా, భోజనానికి 16 రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం. తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చాని మనిషి కదా. అవుమలా నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా. ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా? అవుమలా ఆవేశపడకు, ఆగిపో. కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయలు బిల్లు.